హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ స్టోరీపై మీ వాల్యుబుల్ ఒపీనియన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. ఇక కథలోకి వెళ్దామా? వీడియో చూస్తున్న అందరూ కింద కనిపిస్తున్న హైప్ ఆప్షన్లోకి వీడియోని ఎంకరేజ్ చేయండి. బట్ అందుకు క్వైట్ ఆపోజిట్గా ఉంది అవినాష్ పరిస్థితి. అసలే విషిత కంట పడగానే పగ్గాలు విడిచి గుండె పరిగెడుతూ ఉంటే ఇప్పుడు సీనియర్ ఇచ్చిన బంపర్ ఆఫర్ అతని ఆశలకు రెక్కలు తొడిగింది. డన్, హౌ కెన్ ఐ ప్రూవ్ ఇట్ అంటూ లోతు తెలియకుండా అడుగు ముందుకు వేశాడు అవినాష్. బికాస్ ఆఫ్ విషిత. హే, దిస్ ఇస్ స్టూపిడ్ థింగ్. ఆ అమ్మాయిని ఎలా ఇన్వాల్వ్ చేస్తారు? యూ హ్యావ్ నో రైట్స్ ఆన్ హర్ అంటూ స్టెప్ తీసుకుంది ప్రీతి. బికాస్ ఆఫ్ విషిత. ఏంటి రిచ్ పాప, నోరు లేస్తోంది, సీనియర్స్ అని మర్చిపోయావా అని అడుగుతూ ప్రీతి మీదకి వచ్చాడు విషితని వదిలి. లేదురా, తనని ఇన్వాల్వ్ చేయలేదని ఫీల్ అవుతోంది పాప, పోనీ చేసేయి అని ఇంకో సీనియర్ కార్నర్ చేస్తూ ఉంటే, ఫ్రెండ్స్ అన్నారు, చూస్తూ ఉంటే అంతకు మించి ఉన్నట్టుంది కదరా మీ ఇద్దరి మధ్య అని సీరియస్ అయిన సీనియర్ అవినాష్ ను దగ్గరికి లాగి ఇద్దరిని రౌండ్ చేస్తే, బాస్ బాస్ ఏదో అమ్మాయి అని కన్సర్న్ చూపించింది అంతే. తనకి కొంచెం సెల్ఫ్ రెస్పెక్ట్ అండ్ స్పీడ్ ఎక్కువ. తన మాటలు పట్టించుకోకుండా మీరు చెప్పండి, నేను చేస్తానుగా అంటూ ప్రీతికి సపోర్ట్గా నిలబడ్డాడు అవినాష్. సిచ్యువేషన్ కి తగ్గట్టు మాట్లాడుతున్న అవినాష్ ని కోపంగా చూస్తూ ఉంటే, నువ్వు ఉండవే తల్లి, వాళ్ళు సీనియర్స్, ఆ రెస్పెక్ట్ మనం ఇవ్వాలి. గొడవలు పట్టడానికి కాలేజ్కి రాలేదుగా, ఈజీగా తీసుకుంటే ఈ రోజుతో పోతుంది అని ప్రీతిని చిన్న గొంతుతో కన్విన్స్ చేస్తుంటే, ఎగ్జాక్ట్లీ, లోపల మిమ్మల్ని మించిన పోటుగాడున్నాడు. నీలానే సీనియర్స్ అన్న రెస్పెక్ట్ లేకుండా మాట్లాడి సూపర్ సీనియర్స్ ఫస్ట్ ఇయర్ లో ఇచ్చిన పనిష్మెంట్ ఇప్పటికీ ఫాలో అవుతున్నాడు. వాడిని కొట్టడానికే వీడిని సెలెక్ట్ చేశాం. ఎక్కువగా మాట్లాడేవనుకో ఆడపిల్లవి రిచ్ పిల్లవి అని కూడా చూడం, సేమ్ దిగిపోతుంది నీకు కూడా. చూడు రిచ్ పాప, మీ ఇద్దరి మధ్య ఏదైనా ఉన్నా నీ బ్యాక్గ్రౌండ్ ఎంత స్ట్రాంగ్ అయినా అది ఈ గ్రౌండ్ లో కాలు పెట్టే వరకే. వన్స్ కాలేజ్ గ్రౌండ్ లో కాలు పెట్టాక ఇక్కడ మాదే రాజ్యం. నీకన్నా తను బ్యూటిఫుల్ గా ఉందని జలసీకి పోకుండా మా ఆర్డర్స్ ఫాలో అవ్వండి, బెటర్ ఫ్యూచర్ ఉంటుంది అని ఏకకంఠంతో తీర్మానించి అవినాష్ ని లాక్కుపోతే, ఇంత జరుగుతున్నా విషిత సైడ్ రెస్పాన్స్ లేకపోవడం అందరికీ విచిత్రంగా తోచింది. పడిపోయిన వాణ్ణి బాక్సింగ్ రింగ్ నుంచి పక్కకు తీస్తూ ఉంటే కార్నర్ లో ఎనర్జీ డ్రింక్ తాగుతూ కూర్చున్న రాజ్ టైం చూసుకొని రింగ్ బయట రగిలిపోతూ నిలబడ్డ సీనియర్స్ ని కన్ను కొట్టి దగ్గరికి రమ్మని పిలిచాడు. ఒరేయ్, నీ బల్పు చూపించావంటే పగిలిపోతాది అంటూ వాళ్ళు ఒళ్ళి మండు వార్నింగ్ ఇస్తే, అరే బ్రో, తెలుసు కదరా మీకు, నేను పర్ఫెక్ట్ గా టైం ఫాలో అవుతాను. నా టైంలోపు ఎవ్వడొచ్చినా పడుకోబెడతాను. టైం దాటిపోతే జీసస్ లా జాలి చూపించి సాఫ్ట్ హార్ట్ తో మిమ్మల్ని ఎంటర్టైన్ చేయలేను. ఐ హ్యావ్ మై ఓన్ రూల్స్. మీ ఆఫ్ మైండ్స్ కి గుర్తు చేయడానికే పిలిచాన్రా, దానికి నా మీద కోపం అయితే ఎలా అని సినిమాటిక్ పెర్ఫార్మెన్స్ తో మన బల్పు బాబు కవ్విస్తూ ఉంటే కారం తిన్నట్టు ఎర్రగా మారిపోయాయి సీనియర్స్ మొహాలు. ఇదే, ఈ బలుపు తగ్గించడానికే పట్టుకొచ్చాము అంటూ అప్పుడే లోపలికి వచ్చిన సీనియర్స్ అవినాష్ ని ముందుకు తోస్తే, వాడి వెనకాలే సీనియర్ ఆడంగులు లాక్కొచ్చిన విషితని ప్రీతిని కూడా సైడ్ కి నిలబెట్టారు. ప్రీతి ముఖంలో కోపం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. అయితే అక్కడ సిచ్యువేషన్ తో సంబంధమే లేనట్టు చిత్ర విచిత్రమైన ఎక్స్ప్రెషన్స్ తో యోగేంద్ర గురించిన టెన్షన్ తో భయం, బెదురు, కన్ఫ్యూజన్ కలిపేసి అందరినీ తెగ అట్రాక్ట్ చేస్తోంది విషిత. ఈవెన్ మన బలుపు బాబుకు కూడా వాళ్ళ ముగ్గురిని స్కాన్ చేస్తూనే విషిత ఎమోషన్స్ దగ్గర కన్ఫ్యూజ్ అయ్యి తన మీదే కళ్ళు నిలిపాడు. వీడు స్టేట్ బాక్సింగ్ ఛాంపియన్ అండ్ స్టడీస్ లోను ఫస్ట్. ఖచ్చితంగా ఈ రోజు నిన్ను పడుకోబెడతాడు అని ఛాలెంజ్ చేస్తే, లేట్ ఎందుకు బ్రోస్, లెట్స్ సీ, ఎక్కించండి అంటూ లేచిన రాజ్ బాడీ స్ట్రెచ్ చేస్తూ కన్ను కొట్టి అవినాష్ కి ఇన్విటేషన్ పంపాడు. ఏంటి ఇప్పుడా అని రాజ్ రియాక్షన్స్ కి క్లారిటీ తెచ్చుకొని కన్ఫ్యూజ్డ్ గా అడిగితే, హా ఇప్పుడే, వాడు 10 వరకు రింగ్ లో ఉంటాడు, దాటితే మళ్ళీ నెక్స్ట్ వీక్ వరకు మాకు దొరకడు. ఎప్పుడైనా ఎక్కడైనా చూపించేదే టాలెంట్. కమాన్, నీకు మా అందరి సపోర్ట్ ఉంది, పదా అంటూ అవినాష్ షర్ట్ పట్టుకుని పీకేసి రింగ్ లోకి తోశారు.
వెల్కమ్ జూనియర్. నన్ను పడుకోబెడితే నెక్స్ట్ 4 years ఈ క్యాంపస్ కింగ్ వి నువ్వే అని షేక్ హ్యాండ్ ఇచ్చిన రాజ్ 1 minute ప్రిపేర్ యువర్ సెల్ఫ్ అంటూ అవినాష్ ని మోటివేట్ చేశాడు. ఒక సెట్టింగ్ లేదు, ప్రాపర్ ప్రిపరేషన్ లేదు. నిమిషంలో ప్రిపేర్ అవ్వమంటే ఎలా ప్రిపేర్ అవుతారు అని చిరాగ్గా అనిపిస్తున్న ఫీలింగ్ కి ప్రీతిని చూస్తే నీకు కావాల్సిందే అని కళ్ళతోనే తిడుతోంది ప్రీతి. పక్కన విషిత మాత్రం తనదైన కంగారు ప్రపంచంలోనే ఉంది. కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ఇక్కడ రూల్స్ అంటూ ఏమీ లేవు. విన్నింగ్ ఈజ్ సో సింపుల్. ఎవడైతే రెండో వాడిని ఫస్ట్ ఫ్లోర్ మీద పడుకోబెడతాడో వాడే విన్నర్. బట్ పేరెంట్స్ ని దృష్టిలో పెట్టుకొని ఫేస్ మీద మాత్రం పంచ్ ఇవ్వకూడదు. నా కొడుకు బ్యాగ్ ఫ్లోర్ కి టచ్ అయ్యేలా నువ్వు పడుకోబెట్టు. ఆఫ్టర్ దట్ నీ స్టేటస్ మారిపోతుంది. ఆ రెడ్ ఫ్లాగ్ తో పాటు ఈ క్యాంపస్ మొత్తం నీకు సలాం కొడుతుంది అని రూల్స్ చెప్పి కాంప్లిమెంట్ ఇచ్చి అవినాష్ ని ఫుల్ గా మోటివేట్ చేసి వదిలారు. 4 years క్యాంపస్ కింగ్ అంటే చిన్న విషయం కాదు. అయితే ఇప్పుడు వీడే ఈ కాలేజ్ కింగ్. వీడిని కొడితే ఇక ఆ ప్లేస్ నాది అని మైండ్ లో స్ట్రాంగ్ గా ఫిక్స్ అయిన అవినాష్ ఆ కాంపిటీషన్ ని చాలా సీరియస్ గా తీసుకున్నాడు. స్టేట్ ఛాంపియన్ అయిన అవినాష్ బ్యాక్గ్రౌండ్ అస్సలు రాజ్ తన మైండ్ కి తీసుకోలేదు. కానీ గెలిస్తే రెడ్ ఫ్లాగ్ అని నామకరణం చేసిన విషిత 4 years వాడికి గర్ల్ ఫ్రెండ్ గా ఉండాల్సి వస్తుందన్న పాయింట్ మాత్రం లాక్ చేశాడు. ఇక్కడ టైం లిమిట్స్ లేవు. గెలిచే వరకు ఓడిపోయే వరకు కొట్టుకోవచ్చు. కానీ రాజ్కి టైం లిమిట్ ఉంది. 10 దాటితే తను రింగ్ లో ఉండడు. అందుకు ఇంకా 16 minutes ఉంది. సో ఈ లోపే వాడిని పడుకోబెట్టాలి. వాడు కొట్టడంలో జిత్తులు మరి నక్క. బీ కేర్ఫుల్ అని సీనియర్స్ రాజ్ గురించి చెప్పింది మైండ్ లో పెట్టుకుని స్కాన్ చేస్తూ ఉంటే సైట్ కొట్టింది చాలు రాజ్ జూనియర్ అని ఫైట్ కి స్టెప్ తీసుకున్నాడు రాజ్. ఆవేశం ఆరాటం, తను స్టేట్ ఛాంపియన్ అన్న ఫీలింగ్స్ అన్ని పక్కన పెట్టేసి సీరియస్ గా ఫైట్ లో ఇన్వాల్వ్ అయ్యాడు అవినాష్. స్ప్రింగ్ లా స్ట్రెచ్ అవుతూ రాజ్ బాక్సింగ్ టెక్నిక్స్ అన్ని అవపోసన పట్టిన అవినాష్ కి రాజ్కి మధ్య ఫైటింగ్ చాలా రసవత్తరంగా ఉంది. రాజ్ మీద మొదటి పంచ్ అవినాష్దే కావడంతో సీనియర్స్ అందరిలో జోష్ నింపితే అమ్మాయిల ఫేసెస్ డల్ అయ్యాయి. కమాన్ రాజ్, టేక్ ద లీడ్, యు హ్యావ్ టు విన్ అని కోపం కలిసిన ఫ్రస్ట్రేషన్ తో ఫుల్ గా చీర్ చేస్తూ ఉంటే ఇటు ప్రీతికి మండిపోతోంది. హే రెడ్ ఫ్లాగ్, ఇదంతా నీ వల్లే జరుగుతోంది. కమాన్, అట్లీస్ట్ వాడికి చీరప్ చెప్పు అని ప్రీతి కసరడంతో రాజ్ చాలా సన్నగా ఉన్నాడు. డెఫినెట్ గా నీ ఫ్రెండ్ గెలుస్తాడు, డోంట్ వరీ అని ముందు ప్రీతికి చెప్పిన విషిత అప్పటి వరకు ఉన్న టెన్షన్ వదిలిపెట్టి అవినాష్ కి సపోర్ట్ గా సీనియర్స్ తో కలిసి చీరప్ చెప్తున్న ఆ మూమెంట్స్ కి ఏ పిల్లకు పిచ్చా అని నవ్వుకున్నాడు రాజ్. ఎందుకు రాజ్ నన్ను చూసి నవ్వుతున్నాడు అని వెంటనే ప్రీతిని గోకితే డోంట్ నో బట్ హీ సో స్మార్ట్ అని తను అబ్జర్వ్ చేసింది చెప్పింది. నిమిషాలు గడిచే కొద్దీ ఫైట్ రసవత్తరంగా మారుతూ ఉంటే అందరిలో ఎక్సైట్మెంట్ తీవ్ర స్థాయిలో చేరింది. అరవడం ఆపి వాళ్ళిద్దరి మధ్య జరుగుతున్న ఫైట్ కి కళ్ళప్పగించేశారు. ప్రొఫెషనల్ బాక్సింగ్ ఫైట్ డైరెక్ట్ గా చూస్తున్న ఫీల్ అందరిది. ఛాంపియన్ అయిన అవినాష్ ని తనదైన స్టైల్ టెక్నిక్స్ తో హ్యాండిల్ చేస్తూ అందరిలో టెన్షన్ పెంచుతున్నాడు రాజ్. అలాగే రాజ్ మీద అవినాష్ పంచెస్ కి తెలియకుండానే హోల్ కొడుతున్న అందరి డీప్ ఇన్వాల్వ్మెంట్ తో చాలా ఉత్కంఠగా పరిగెడుతున్నాయి క్షణాలు. టైం బ్రేకప్స్ లేని ఫైట్ లో రాజ్ అవినాష్ ఇద్దరు చెమటలు కక్కుతున్నారు. కానీ ఓడిపోవడానికి మాత్రం ఏ ఒక్కరూ సిద్ధంగా లేరు. అవినాష్ బలం ముందు రాజ్ బాడీని డౌన్ చేయడం పెద్ద విషయం కాదు. బట్ మన బలుపు బాబుకి టాప్ టు బాటమ్ ఎవ్రీ ఇంచులో ఉన్న బలుపు అవినాష్ కి లొంగడం లేదు. ఇంకా 7 minutes ఉంది. దాటితే వాడు రింగ్ దాటేస్తాడు. ఒక్కసారి ఓడిపోయిన వాడితో మళ్ళీ వాడు ఫైట్ చేయడు. ఏదో ఒకటి చేసి ఈ 7 minutes లో మనం వాడిని పడగొట్టాలి అని ఆ ఉత్కంఠ క్షణాల్లో మిగిలి ఉన్న సమయాన్ని గుర్తు చేస్తూ పక్కన వాడితో చెప్పాడు ఒక సీనియర్. వాళ్ళిద్దరి మధ్య ఉన్న ప్రీతి విషిత ముఖాలు చూసుకుంటే మనం జూనియర్స్, మనమే గెలవాలి అన్న ఫీలింగ్ ఇద్దరిలో ఒకేసారి రగిలింది. అవినాష్, మనమే గెలవాలి అంటూ విషిత, అవినాష్ యు హ్యావ్ టు విన్ అంటూ ప్రీతి ఒకేసారి ముందుకు స్టెప్ తీసుకొని గట్టిగా అరుస్తూ ఉంటే సైలెన్స్ తో స్తంభించిపోయిన అందరిలో మళ్ళీ జోష్ ఎగిసిపడింది. సీనియర్స్ మొత్తం అవినాష్ సైడ్ గొంతులు చించుకొని అరుస్తూ ఉంటే ఆడపిల్లలు మొత్తం రాజ్ సైడ్ అంతే రెచ్చిపోతున్నారు.
చెమటలతో తడిసిపోతూ అలసట నిండిన క్షణాలు. రాజ్ అవినాష్ ఇద్దరి మధ్య చాలా నెమ్మదిగా భారంగా కదులుతున్నాయి. పడిపోయే మూమెంట్ వచ్చినా ప్రతిసారి ఇద్దరికిద్దరు తమదైన స్టైల్లో డిఫెండ్ చేసుకుంటూ ఫ్లోర్కి టచ్ చేయకుండా తిరిగి నిలబడుతున్నారు. రాజులో అంతటి టాలెంట్ మొదటిసారి చూసిన అందరి కళ్ళు బైర్లు కమ్ముతూ ఉంటే అస్సలు అవినాష్ నుంచి ఏమాత్రం ఎక్స్పెక్ట్ చేయని ఫైటింగ్ అదే క్షణంలో ఆశ్చర్యపరుస్తోంది. రాజ్ని ఎలా అయినా పడగొట్టాలన్న కసితో ఎంతకి ఎడతగిన ఆ పోరాటంలోకి పోటుగళ్ళ దూసుకొచ్చాడు ఓ సీనియర్. నీ అయ్యా ఏం చేస్తున్నావురా అంటూ వాణ్ణి బలంగా పట్టుకుని ఇద్దరు వెనక్కి లాగి ఫ్లోర్ మీదకి పడేస్తే, బుర్ర చెడిందా? ఇలా అయితే అందరం కలిసి ఎప్పుడో వాడిని తన్ని పడేసేవాళ్ళం. రూల్స్ ఆర్ రూల్స్. మధ్యలో నువ్వు దూరితే రూల్స్ బ్రేక్ చేసినందుకు వాడే విన్ అవుతాడు. అండ్ నువ్వు కాలేజీ వదిలిపోవాలి. పోతావా అని అరుస్తుంటే, వాడు గెలవటం నేను భరించలేనురా. సారీ, ఫ్రస్ట్రేషన్లో రూల్స్ మర్చిపోయాను. ఏదో ఒకటి చెయ్యండి. వాడు మాత్రం ఓడిపోవాలి. వాడి టార్చర్ భరించలేకపోతున్నాను అని కన్నీళ్లు లేని ఏడుపుతో గంకులు పెడుతూ ఉంటే, రే ఇంకా 3 minutes ఉంది. ఈ టైంలో ఏంట్రా ఈ కాకిగోలా, రండి అని గొడవ చేస్తున్న వాడిని, వాడికి క్లాస్ పీకుతున్న వాడిని ఇద్దరిని తిట్టి మళ్ళీ వెనక్కి లాక్కొచ్చాడు మూడవాడు. ఇంకా 2 minutes ఉంది అనగా, నువ్వు చాలా స్ట్రాంగ్ అంటూ ఏకశ్వాసతో అవినాష్ కాంప్లిమెంట్ ఇవ్వడమే, దేనికోసమే వెయిట్ చేస్తున్నా జూనియర్ అంటున్న కన్నింగ్ స్మైల్తో చుట్టూ చూసి, నీ మీద చాలా ఆశలు పెట్టుకున్నారా, ఈ టైంలో నువ్వు పడిపోతే ఎలా ఉంటుంది అని అంతే ఆయాసంతో అడుగుతున్న రాజ్ మొహంలోని నవ్వుకి అవినాష్ ముఖం ఎర్రపడింది. నేను ఓడిపోవడానికి ఇష్టపడ్ను అంటూ రాజ్ నవ్వుతో పెరిగిన కసి తన పంచ్లో చూపించాడు అవినాష్. ఆ దెబ్బకి 2 అడుగులు వెనక్కి వెళ్లి మళ్ళీ అదే స్పీడ్తో ముందుకు వచ్చిన రాజ్ అవినాష్ షోల్డర్ మీద వాలి, నిలబడి ఓడిపోమని చెప్పలేదురా, పాడుకోమని చెప్తున్నా అంటూనే 2 చేతులు రిబ్స్ మీదకి చేర్చి ఒక సైడ్ నరాలు మెలివేస్తూ మరొక సైడ్ చెక్కిలి గింతలు పెడుతూ ఉంటే, ఒకవైపు నుంచి నరాలు మెలిపెడుతున్న నొప్పి, మరోవైపు నుంచి సన్నాయి నొక్కులు నొక్కుతున్న చెక్కిలి గింతలు, రెండిటికి మధ్య ఇరుక్కుపోయిన అవినాష్, ఏం చేస్తున్నావురా అంటూ రాజ్ని వెనక్కి తోయడానికి ట్రై చేశాడు. కానీ రాజ్ ఉడుం పట్టు సడలేదు. 2 hours నుంచి నాన్ స్టాప్ ఫైట్. ఇక నా వల్ల కాదురా, ఈ రోజుకి పడిపో, ఇంకోసారి పెట్టుకుందాం, అప్పుడు నువ్వు గెలిచేలా నేనే సపోర్ట్ చేస్తా అంటూ రాజ్ తన డోస్ పెంచడమే బోన్లో చిక్కుకున్న ఎలకలా గీలగీలా కొట్టుకుంటూ అదే రేంజ్ లో పిచ్చిగా నవ్వుతూ అరుస్తూ ఫ్లోర్ మీద పడిపోయాడు అవినాష్. ఇది ఏ మాత్రం ఎక్స్పెక్ట్ చేయలేని సీనియర్ బ్యాచ్ మొత్తం డిసప్పాయింట్మెంట్ తో పెద్దగా గొంతులు చించుకుంటుంటే, అదే రేంజ్ లో రాజ్ విక్టరీకి బిందాస్ గారిచి డాన్సులు కట్టారు అమ్మాయిలు. టాప్ లేచిపోయేలా ఉంది ఆ గోల. అసలు ఏం జరిగిందో అర్థం కాని స్టేజ్ లో ప్రీతి విషిత నీలుక్కుపోయారు. అవినాష్ తో పాటే వాడి మీద పడిపోయిన రాజ్, ఎక్కడ ఉన్నా అక్కడ నేనే కింగ్ని, నన్ను పడగెట్టేవాడు పుట్టినా ఇలాగే పడుకోబెడతాను అని పంచ్ డైలాగ్ విసిరి వాడి మీద రెస్ట్ తీసుకుంటూ ఉంటే, యూ చీటర్, దిస్ ఇస్ అగెనెస్ట్ గేమ్, నువ్వు చీప్ ట్రిక్స్ ప్లే చేసి పడగొట్టావు అని కచ్చిగా అరుస్తున్నాడు అవినాష్. ఈ గేమ్లో రూల్స్ లేవు జూనియర్. ఇక్కడ ఇన్వెస్ట్ చేయాల్సింది బలం కాదు, బ్రెయిన్. నువ్వు టాప్ ర్యాంకర్వి, స్టేట్ ఛాంపియన్వి కావచ్చు, బట్ నా తిక్క ముందు అది ఎందుకు పనిచేయదు అన్నాడు ఫుల్ యాటిట్యూడ్తో. అంతే, అవినాష్ కోపం నశాలానికి ఎక్కి మోసం చేసి ఇంకా దాన్ని సమర్థించుకుంటున్న రాజ్ని వెంటనే ఫ్లోర్ మీదకి నెట్టేసి తన మీదకి చేరి కొట్టడానికి ట్రై చేస్తూ ఉంటే, రాజ్ తరపున సీనియర్స్ వచ్చి ఇద్దరిని సపరేట్ చేసి అవినాష్ ని తనని సపోర్ట్ చేసే సీనియర్ బ్యాచ్ లోకి తోసేశారు. వాడు ఓడిపోయాడు, వాడితో పాటు మీరు కూడా ఓడిపోయారు. ఓడిపోయిన వాళ్ళు రూల్స్ ఏంటో వాడికి చెప్పండి అని సీనియర్స్ వార్నింగ్ ఇస్తే, ఎవడ్రా ఓడిపోయింది, ఎవడు, వాడు లాస్ట్ మినిట్ లో చీట్ చేశాడు అంటూ ఓటమిని ఒప్పుకోలేక ఫైర్ అయ్యారు అవినాష్ బ్యాచ్. ఈ గేమ్ లో రూల్స్ లేవు, ఎటువంటి టెక్నిక్స్ అయినా యూజ్ చేసుకోవచ్చు, మీ వాడికి అది చేత కాలేదు అంటూ వీళ్ళు కూడా ఏ మాత్రం తగ్గకుండా వాదులాటకి దిగితే, 2 గ్రూపుల మధ్య దెబ్బలాటకి అలవాటు పడిపోయిన రాజ్ తన టైం అయిపోవడంతో బాక్సింగ్ రింగ్ లో నుంచి బయటకు వచ్చి డ్రెస్ చేసుకుంటూ ఉంటే అమ్మాయిలు చుట్టేశారు మన బలుపు బాబుని. ఇటు 2 గ్రూపుల మధ్య ఒంటరి పక్షిగా మిగిలిపోయిన అవినాష్ ని పట్టుకొచ్చి వాటర్ అందించారు ప్రీతి ఇంకా విషిత. సారీ, ఇలా జరుగుతుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మీరు గెలుస్తారని
చాలా హోప్స్ పెట్టుకున్నాను అని విషిత ఫీల్ అవుతూ చెప్తూ ఉంటే, వాడు చేసింది రాంగ్, నిన్ను ఓడించడం చేతకాక ఇలా చీట్ చేశాడు అని ప్రీతి కూడా ఫుల్ ఫైర్ అవుతుంది. ఇద్దరి మధ్యలో నుంచి ఇటుపక్క అమ్మాయిలు చుట్టేసిన రాజ్ని పళ్ళు నూరుతూ చూస్తున్నాడు అవినాష్. ప్రీతి సీరియస్ డైలాగ్స్ విని అమ్మాయిలు తప్పించుకొని వాళ్ళ ముందుకు వచ్చిన రాజ్ మిల్కీ వైట్ స్కిన్ ఫైట్ వలన చిరిమితే రక్తం కారేంత ఎర్రగా మారిపోయి బాక్సింగ్ షర్ట్ మీదనే స్నో బ్లూ జీన్స్ తగిలించి బాడీకి వైన్ రెడ్ కలర్ టీ షర్ట్ వేసుకున్నాడు. చూడగానే స్టైల్ కి బ్రాండ్ అంబాసిడర్ లా కనిపిస్తున్న బాబు కటౌట్ కి ఇంకా తన వెనుకున్న గర్ల్స్ ఫాలోయింగ్ కి చెప్పకుండానే తెలిసిపోయింది ఆ అయ్యగారి క్రేజ్ ఏంటనేది. ఇప్పటి వరకు జరిగిన ఇంత రభస బలుపు బాబును ఓడించడానికే కాబట్టి ఆ యాంగిల్ నుంచి కూడా క్యాంపస్ లో తన స్టాంప్ ఏంటనేది అర్థం చేసుకున్నారు ముగ్గురు. మండిపోతున్న అవినాష్ కళ్ళల్లో మోసం చేశాడన్న అదే కోపం, తనకు సపోర్టుగా ఉన్న ప్రీతిలో కూడా అదే ఎమోషన్. విషిత కళ్ళు చిన్నవి చేసి నచ్చనట్టే చూస్తూ ఉంటే, బెస్ట్ ఫ్రెండ్స్ అని ఇద్దరిని స్కాన్ చేస్తూ కార్నర్ స్మైల్ తో అడిగాడు. అవును అంటూ ప్రీతి అవినాష్ చేయి పట్టుకొని సూటిగా రాజ్ కళ్ళలోకి చూసింది. నువ్వు చేసింది తప్పు, యాక్చువల్గా తనే గెలవాలి అంటూ మరో సైడ్ నుంచి విషిత కార్నర్ చేస్తూ ఉంటే, నీ దాకా రాలేదు, వస్తా, వెయిట్ చేయి అనేసి విషితకి చేయి చూపించగానే కళ్ళు పెద్దవి చేసిన తనలో వీడికి చాలా పొగరు అన్న ఫీలింగ్ ఆ క్షణమే జనరేట్ అయింది. ఆ అమ్మాయిల కోసమో అథారిటీ కోసమో గెలవడం నాకు ఇష్టం ఉండదు, నా కోసం నాకు నచ్చినట్టు గెలుస్తాను అంటూ ముగ్గురిని ఒకేసారి కార్నర్ చేసిన రాజ్, ఇది నీ ఫ్రెండ్షిప్ కి నా ఆన్సర్ అని ప్రీతిని మాత్రమే పాయింట్ చేశాడు. ఒకలాంటి కన్ఫ్యూజ్డ్ ఫీల్ తో నువ్వు చీట్ చేశావు అని మళ్ళీ కార్నర్ చేయబోతున్న ప్రీతికి వేలు చూపించి, మీ ముగ్గురి కన్నా 2 years సీనియర్ని, ఆ రెస్పెక్ట్ మిస్ అయిందో మిక్సీలో వేసి పచ్చడి చేస్తా అని వెంటనే వార్నింగ్ ఇవ్వడంతో ముగ్గురు షాక్ అయ్యారు. నీకు చాలా టాలెంట్ ఉంది జూనియర్, స్పోర్ట్స్లో ఇదే హార్డ్ వర్క్తో కృషి చేయి, స్టేట్ లెవెల్లోనే కాదు నేషనల్ లెవెల్లో కూడా ఛాంపియన్గా నిలబడతావు అని అవినాష్ షోల్డర్ తట్టి ఆనెస్ట్ కాంప్లిమెంట్ ఇచ్చిన రాజ్ విషిత సైడ్కి టర్న్ అయ్యాడు. సీనియర్ అనడంతో కోపాన్ని బయటకి కక్కలేక కళ్ళతోనే తిట్టేస్తోంది విషిత. అసలు నువ్వు వాడికి ఎందుకు సపోర్ట్ చేశావు అని విషితని స్ట్రైట్ గా క్వశ్చన్ చేస్తే, మేమంతా ఫ్రెషర్స్ అని ఆన్సర్ ఇచ్చింది విషిత. ఆ ఆన్సర్ కి రాజ్ పెదవులు సన్నగా సాగితే, నీలాంటి దద్ది బుర్రని ఇంతవరకు ఈ కాలేజ్ లో చూడలేదు అంటూ విషిత ఫోర్ హెడ్ మీద వేళ్లతో పొడిచి ఆశ్చర్యం, ఉక్రోషం ప్లస్ కోపాన్ని మిక్స్ చేసిన తన ముఖాన్ని నవ్వుతూ చూసి, వాడు గెలిస్తే ఈ 4 years నువ్వు వాడి గర్ల్ ఫ్రెండ్ గా ఉండాలి, అది మర్చిపోయి వాణ్ణి సపోర్ట్ చేశావు అని గుర్తు చేయగానే విషిత ముఖం మాడిపోయింది. అవును కదా అన్నట్టు బిక్క మొహంతో అవినాష్ ని చూస్తే ఇప్పటి వరకు ముగ్గురు మర్చిపోయిన ఆ మ్యాటర్ రాజ్ గుర్తు చేయడంతో ఒక్కొక్కరిలో ఫీలింగ్స్ ఒక్కోలా ఉంటే, వాడికి చాలా టాలెంట్ ఉంది, చాలా బ్రిలియంట్ కూడా, ఖచ్చితంగా ఫ్యూచర్ లో ఒక రేంజ్ లో సెటిల్ అవుతాడు, అండ్ మంచి అందగాడు కూడా అని కార్నర్ స్మైల్ తో అవినాష్ ని పైనుంచి కిందకు చూస్తూ కన్ను కొట్టిన రాజ్ బిహేవియర్ కి అందరికీ మొదలు పోతున్నాయి. శత్రువులా ట్రీట్ చేయాల్సిన వాడు మెచ్చుకుంటుంటే పాపం అప్పుడే క్యాంపస్ లోకి అడుగు పెట్టిన ఆ ముగ్గురు చిట్టి బుర్రలు బేజా ఫ్రై అయిపోతున్నాయి. లుక్ ఎట్ మీ అంటూ ఎక్కడో విహరిస్తున్న విషిత ముక్కు మీద చిటికి వేసి, వాడికి గర్ల్ ఫ్రెండ్ గా ఉండాలనుకుంటే డైరెక్ట్ గా ప్రపోజ్ చేయి, ఇలా ఇంకొకరి కమాండ్ కి సరెండర్ అవ్వకు అని అడ్వైస్ చేస్తూ ఉంటే విషిత ముఖంలో సప్తవర్ణాలు చేరాయి. తన వెనక్కి నిలబడిన గర్ల్స్ కి స్ట్రాంగ్ అపనెంట్ తో ఫైట్ చేసి గెలిచాను, ఈ విక్టరీని మా మామతో సెలబ్రేట్ చేసుకోవాలి, ఈ రోజుకి సారీ గర్ల్స్ అంటూ తప్పుకుని వెళ్ళిపోతూ ఉంటే, నో అని టాప్ లేచిపోయేలా అరుస్తున్న అమ్మాయిల వెనక అంతకు మించిన ఫ్రస్ట్రేషన్ తో వింతైన ఫీలింగ్స్ మధ్య సైలెన్స్ లో స్తంభించిపోయారు అవినాష్, ప్రీతి ఇంకా విషిత. మరి మన మలుపు బాబు అర్థం కాని విధంగా ఎంట్రీలోని ఇంత ట్విస్ట్ ఇచ్చి తన తిక్క బలుపు చూపిస్తూ ఉంటే ఎందుకు ఫ్రీజ్ అయిపోరు? స్టార్టింగ్ లోనే విలన్ స్టాంప్ వేసుకున్న మన బలుపు బాబు ఈ బ్రెయిన్లెస్ ఇన్నోసెంట్ బ్యూటీ మనసుని ఎలా క్యాప్చర్ చేశాడు? వీళ్ళ కథ ఎలా మొదలయ్యి ఏ విధంగా ముగిసి అందరి జీవితాలకు చిక్కుముడి వేసిందో తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్ ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.